రీసెంట్‌గా నాకు డిసెంబర్ 29థ్ అండ్ 30 ఈ డేట్స్‌లో 6 స్టాప్ లాసెస్ వరుసగా హిట్ అయ్యాయి. 29థ్‌న 4 స్టాప్ లాసెస్ హిట్ అయ్యాయి. 30థ్‌న 2 స్టాప్ లాసెస్ హిట్ అయ్యాయి. జనరల్‌గా ఇలా జరిగినప్పుడు ఏ ట్రేడర్ అయినా మనం కరెక్ట్ గానే ట్రేడ్ చేస్తున్నామా? ట్రేడింగ్ స్ట్రాటజీ ఏమైనా మార్చుకోవాలా? అని ఆలోచిస్తాం. నేను తీసుకునే క్రిప్టో ట్రేడ్స్ అన్నీ కూడా 1:3 రిస్క్ రివార్డ్ తో చేస్తాం. సింపుల్ గా చెప్పాలంటే స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు 10 USDT, ప్రాఫిట్ టార్గెట్ హిట్ అయినప్పుడు 30 USDT వచ్చేలాగా ట్రేడ్ చేస్తాం. నా విన్ పర్సెంటేజ్ గానీ, తర్వాత హిట్ పర్సెంటేజ్ గానీ, ఆర్ సక్సెస్ పర్సెంటేజ్ గానీ 35% ఉంటుంది జనరల్ గా. 35% అంటే మనందరికి తెలుసు 100 ట్రేడ్స్ తీసుకుంటే 35 టైమ్స్ ప్రాఫిట్ టార్గెట్ హిట్ అవుతాం. 65 టైమ్స్ స్టాప్ లాస్ హిట్ అవుతుంది. దీన్ని ఇంకాస్త డీటెయిల్డ్ గా చూస్తే విన్ అయినప్పుడు మనం 35 టైమ్స్ విన్ అవుతాం కాబట్టి 35 ఇంటూ 30, ఎందుకంటే ఒక్కొక్కసారి మనం ప్రాఫిట్ వచ్చినప్పుడు మనకి 30 USDT వస్తుంది. సో 35 ఇంటూ 30 మనకి దాదాపు 1050 USDT ప్రాఫిట్ వస్తుంది. అలాగే 65 టైమ్స్ స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు ఒక్కొక్క ట్రేడ్ లో మనం 10 USDT పోగొట్టుకుంటాం కాబట్టి 650 USDT మనకి లాస్ వస్తుంది. సో ప్రాఫిట్ వచ్చినప్పుడు 1050, లాస్ వచ్చినప్పుడు 650 USDT. సో 100 ట్రేడ్స్ గాను మనకు వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే 1050 మైనస్ 650 ఈజ్ ఈక్వల్ టు 400 USDT మన ప్రాఫిట్. ఇందులో 400 USDT ప్రాఫిట్ లో 100 USDT మనకి చార్జెస్ రూపంలో పే చేస్తాం అనుకుంటే 400 మైనస్ 100 300 USDT మనకి నెట్ ప్రాఫిట్ వస్తుంది. సో 300 USDT మన ఇండియన్ కరెన్సీలో అప్రాక్సిమేట్ గా 300 ఇంటూ 90, సో దాదాపు 27,000 మనం సంపాదించవచ్చు ఓవర్ 100 ట్రేడ్స్. ఇక మనకి 6 స్టాప్ లాసెస్ వరుసగా హిట్ అవ్వడం అనే విషయాన్ని కన్సిడర్ చేస్తే మన సక్సెస్ రేట్ ఎక్కువ ఉందనుకోండి, మన లూజింగ్ స్ట్రీక్ తక్కువ ఉంటుంది. సపోజ్ మన విన్ రేట్ 90% అనుకుంటే వరుసగా 2 స్టాప్ లాసెస్ మాత్రమే హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. విన్ రేట్ 90% అనేది ట్రేడింగ్ లో అచీవ్ చేయడం చాలా చాలా కష్టం. చాలా మంది గొప్ప గొప్ప ట్రేడర్స్ కూడా విన్ రేట్ లెస్ దాన్ 50% ఉంటుంది. సో మనం ఈ టేబుల్లో చూస్తే 50% హిట్ రేట్ ఉంటే వరుసగా 6 ట్రేడ్స్ మనం డబ్బులు పోగొట్టుకునే ఛాన్స్ ఉంది. అంటే వరుసగా 6 ట్రేడ్స్ మనకి స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు నా విషయానికి వస్తే నా హిట్ రేట్ వచ్చేసి 35%. 35% కి నా మాక్సిమం లూజింగ్ స్ట్రీక్ అంటే వరుసగా నేను స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్స్ అప్రాక్సిమేట్ గా 9 ఉంటుంది. వరుసగా నాకు డబ్బులు వచ్చే ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ 4 టైమ్స్ ఉంటుంది, లేదా 3 టైమ్స్ ఉంటుంది. ఇవన్నీ మనం ఈ టేబుల్లో చూడొచ్చు. సో ఫైనల్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా ట్రేడర్ కి ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అనేది మేజర్ గా ట్రేడింగ్ నాలెడ్జ్ పైన డిపెండ్ అయి ఉండదు. మోస్ట్లీ రిస్క్ మేనేజ్మెంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అంటే ట్రేడింగ్ సక్సెస్ అనేది జస్ట్ 10% మాత్రమే ట్రేడింగ్ నాలెడ్జ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. 90% మొత్తం రిస్క్ మేనేజ్మెంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో మనకి వరుసగా లాసెస్ వస్తున్నాయా, వరుసగా ప్రాఫిట్స్ వస్తున్నాయా, అలాంటి విషయాల గురించి మనం ఎక్కువ ఆలోచించకుండా మనం రూల్స్ ఫాలో అవుతున్నామా, లాస్ వచ్చినప్పుడు ఎంత వస్తుంది, ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎంత వస్తుంది, మన విన్ రేషియో ఎంత, ఇలాంటి విషయాలు మాత్రమే మనం ఎక్కువగా ఆలోచించాలి. ఇకపోతే నా 6 స్టాప్ లాసెస్ కి నేను యావరేజ్ లాస్ క్యాలిక్యులేట్ చేశాను. అంటే ఒక్కొక్క ట్రేడ్ కి ఎంత లాస్ అయ్యానని క్యాలిక్యులేట్ చేస్తే నాకు 12 USDT అని వచ్చింది. కానీ నా క్యాలిక్యులేషన్స్ ప్రకారం 10 ఉండాలి. ఇక్కడ ఏం జరుగుతోందంటే నేను 10 USDT దగ్గర స్టాప్ లాస్ ఫిక్స్ చేసినా కూడా స్లిప్పేజెస్ వల్ల ఒక ట్రేడ్ లో దాదాపు నేను 16 USDT పోగొట్టుకున్నా. నేను క్యాలిక్యులేట్ చేసిందేమో 10 USDT మాత్రమే, కానీ సిస్టమ్ నాకు ఎక్స్చేంజ్ లో ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు నాకు 16 USDT లాస్ చూపించింది. ఈ స్లిప్పేజెస్ ఎందుకు వస్తున్నాయంటే నేను కొన్ని కాయిన్స్ ఇల్లిక్విడ్ కాయిన్స్ ని ట్రేడ్ చేశాను. ఈ లిక్విడిటీ తక్కువ ఉన్న కాయిన్స్ లో ఏమవుతుందంటే బెస్ట్ బిడ్ కి బెస్ట్ ఆఫర్ కి డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఆబ్వియస్ గా ఎప్పుడైతే ప్రైస్ సడన్ గా పెరగడం గానీ తగ్గడం గానీ జరిగినప్పుడు మన స్టాప్ లాసెస్ మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. నేను కొంచెం ఇల్లిక్విడ్ కాయిన్స్ ని సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే నేను ట్రేడ్ చేసే ఎక్స్చేంజ్ మెక్సీలో కొన్ని కాయిన్స్ పైన ట్రేడింగ్ ఫీ 0 ఉంటుంది. అలాంటి కాయిన్స్ చూస్ చేసుకుంటాను, ఎందుకంటే ట్రేడింగ్ ఫీ తగ్గించుకుందాం అని చెప్పేసి. సో ఇప్పటి నుంచి కొంచెం జాగ్రత్తగా నేను చూస్ చేసుకునే కాయిన్స్ కి లిక్విడిటీ ఉందో లేదో చెక్ చేసుకుని ట్రేడ్ చేయడం స్టార్ట్ చేస్తాను.